హాయ్ అండి, నమస్తే. నేను మీ జీవిత. వెల్కమ్ టు జీవిత తెలుగింటి రుచులు. బయట ఎండలు అనేవి బాగా మండిపోతున్నాయి కదా. సో సమ్మర్ స్పెషల్గా ఈరోజు నేను మీకు 4 రకాల డిఫరెంట్ ఫ్లేవర్తో సూపర్ టేస్టీ లస్సీ రెసిపీస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. అన్నీ కూడా ఒకదాని మించి మరొకటి టేస్ట్ ఉంటాయన్నమాట. నేను చూపించబోయే క్వాంటిటీ వచ్చేసి 1 మెంబర్ వరకు సరిపోతుంది. సో ఈ ఫ్లేవర్స్లో మీకు నచ్చిన ఫ్లేవర్స్ను మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ టేస్టీ ఎమ్మి సమ్మర్ స్పెషల్ కూల్గా ఉండే 4 రకాల డిఫరెంట్ లస్సీ రెసిపీస్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఈ రెసిపీస్ కోసం నేను ఇంట్లో తయారు చేసిన పెరుగును తీసుకుంటున్నాను. కొంచెం చిక్కటి పెరుగును తీసుకుంటే లస్సీ అనేది థిక్ షేక్లో వస్తుందన్నమాట. అండ్ ఈ పెరుగును కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టి చిల్లెడిగా తీసుకుంటేనే చాలా బాగుంటుంది. పెరుగు అనేది మరీ పుల్లగా కాకుండా పులుపు అనేది మీడియంగా ఉండేటట్టు చూసుకోండి. ఫస్ట్ నేను ప్లెయిన్ లస్సీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఆ తర్వాత డిఫరెంట్ ఫ్లేవర్ అన్నీ తర్వాత ట్రై చేద్దామండి. ప్లెయిన్ లస్సీ కోసం 1/2 కప్పు వరకు చిక్కటి పెరుగును తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి లస్సీ అనేది 1 మెంబర్ వరకు సరిపోతుంది. పెరుగును మిక్సీ జార్లో యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో 1.5 టేబుల్ స్పూన్ దాకా పంచదారని వేసుకోవాలి. అలాగే 2-3 ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకోండి. లస్సీ అనేది బాగా థిక్గా కావాలనుకుంటే ఈ ఐస్ క్యూబ్స్ని స్కిప్ చేసేవచ్చు. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ యాలకల పొడిని వేసుకొని ఇప్పుడు వీటన్నింటినీ స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. అంతేనండి, టేస్టీ ప్లెయిన్ లస్సీ తయారైపోతుంది. సర్వింగ్ గ్లాస్లోకి ఈ లస్సీని సర్వ్ చేసుకొని పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఎమ్మి ప్లెయిన్ లస్సీ అనేది కూల్గా ఉండేటప్పుడు త్రాగితేనే చాలా టేస్టీగా ఉంటుంది. సో నెక్స్ట్ ఫ్లేవర్ వచ్చేసి డ్రై ఫ్రూట్ లస్సీ చేసుకుందామండి. ఈ డ్రై ఫ్రూట్స్ లస్సీ వల్ల బాడీ కూలన్గానే కాకుండా ఇందులో ఉండే డ్రై ఫ్రూట్స్ వల్ల మంచి ఎనర్జీ కూడా వస్తుంది. ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ డ్రై ఫ్రూట్స్ లస్సీ కోసం బ్లెండర్ని తీసుకొని అందులో 1/2 కప్ దాకా పెరుగును వేసుకోండి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ షుగర్ని వేసాక నెక్స్ట్ ఇందులో 4 పిస్తా పలుకులను, 4 కాజు పిక్కలను, అలాగే 4 బాదం పిక్కలను, 5-6 కిస్మిస్లను కూడా వేసుకోండి. అలాగే 3-4 ఖర్జూరాలను తీసుకొని అందులో ఉన్న పిక్కలను తీసేసి ఖర్జూరాలను ఇందులో వేసుకోండి. కావాలంటే ఎక్స్ట్రాగా మరికొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో 3-4 ఐస్ క్యూబ్స్ని కూడా వేసేసి ఎంత వీలైతే అంత ఫైన్ పేస్ట్లో బ్లెండ్ చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు మీడియం స్పీడ్లో బ్లెండ్ చేసుకుంటే డ్రై ఫ్రూట్ లస్సీ రెడీ అయిపోతుంది. దీనిపైన చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్ లస్సీ తయారైపోతుంది. ఈ డ్రై ఫ్రూట్ లస్సీని మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీ ఇంట్లో వారికి ఇచ్చారంటే ఖచ్చితంగా టేస్ట్ని మీరు ఎంజాయ్ చేస్తూ తాగుతారండి. అంత టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. దీన్ని కూల్గా సర్వ్ చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. కావాలంటే ఎక్స్ట్రాగా మీరు మరికొన్ని ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చేయబోయే లస్సీ వచ్చేసి కేసర్ లస్సీ. ఈ కేసర్ లస్సీ కూడా చూడడానికి చాలా బ్యూటిఫుల్గా కనిపించడంతో పాటు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీనికోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1/2 కప్పు వరకు పెరుగుని తీసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. అలాగే స్వీట్నెస్ కోసం 1.5 టేబుల్ స్పూన్ దాకా పంచదారని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో 4 టేబుల్ స్పూన్ దాకా పాలలోని 1/2 చిటికెడు కుంకుమ పువ్వును వేసి అరగంట సేపు నానబెట్టి తీసుకున్న ఈ పాలను ఇందులో వేస్తున్నాను. దీంతో మంచి ఫ్లేవర్తో పాటు కలర్ కూడా లస్సీకి వస్తుంది. నెక్స్ట్ ఇందులో 2-3 ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకొని ఈ మొత్తాన్ని ఫైన్ పేస్ట్లా బ్లెండ్ చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు మీడియం స్పీడ్లో బ్లెండ్ చేసుకొని గ్లాస్లో సర్వ్ చేసుకోవడమే. సో అంతేనండి, సర్వింగ్ గ్లాస్లోకి కేసర్ లస్సీని సర్వ్ చేసుకొని పైన డెకరేషన్ కోసం కొన్ని డ్రై ఫ్రూట్స్ ముక్కలను అలాగే కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. ఈ కేసర్ లస్సీ అనేది బ్యూటిఫుల్గా కనిపించడంతో పాటు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. నెక్స్ట్ ఇప్పుడైతే కిడ్స్ ఫేవరెట్ చాక్లెట్ లస్సీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ చాక్లెట్ లస్సీని ఇలా ప్రిపేర్ చేసి మీ పిల్లలకి ఇచ్చారంటే డెఫినెట్గా ఆ టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ తాగుతారండి. అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. ఈ చాక్లెట్ లస్సీని ప్రిపేర్ చేయడానికి ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో 1/2 కప్పు వరకు పెరుగును యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో 1.5 టేబుల్ స్పూన్ దాకా షుగర్ను అలాగే 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ని యాడ్ చేసుకోండి. ఈ కోకో పౌడర్ మీ దగ్గర లేనట్టయితే దీన్ని మీరు స్కిప్ చేసేవచ్చు. నెక్స్ట్ ఇందులో 2 టేబుల్ స్పూన్ చాక్లెట్ సిరప్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 40 గ్రామ్స్ ఒక డార్క్ చాక్లెట్ని తీసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఈ చాక్లెట్ని కరిగించి తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులో 2-3 ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకొని మొత్తాన్ని ఫైన్ పేస్ట్లా బ్లెండ్ చేసుకోవాలి. అలా బ్లెండ్ చేసిన ఈ లస్సీని సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసుకొని పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అండ్ చాకో చిప్స్తో గార్నిష్ చేసేసి మీ పిల్లలకి ఇచ్చేసేయండి. పిల్లలు చాలా ఇష్టంగా లైక్ చేస్తూ తాగేస్తారు. సర్వింగ్ గ్లాస్ అనేది బ్యూటిఫుల్గా కనిపించడానికి మిగిలిన చాక్లెట్ సిరప్ అనేది ఉంటుంది కదా, దాంతో ఇలా డెకరేట్ చేస్తున్నాను. ఇంకా చూడడానికి కలర్ఫుల్గా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది కాబట్టి ఒక్క చుక్క కూడా వదలకుండా త్రాగేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. సో అంతేనండి, ఎమ్మి అండ్ టేస్టీ చాక్లెట్ లస్సీ తయారైనట్టే. మరి ఎమ్మి అండ్ టేస్టీ చాక్లెట్ లస్సీని మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి ఇచ్చారంటే చాలా ఇష్టంగా త్రాగేస్తారు. సో అంతేనండి, 4 డిఫరెంట్ ఫ్లేవర్లో డిఫరెంట్ టేస్టీతో మనం లస్సీని తయారు చేసుకున్నాం కదా. నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఈ క్వాంటిటీ వచ్చేసి ఈచ్ 1 మెంబర్కి సరిపోతుంది.
మీరు ఎక్కువ మందికి చేస్తున్నట్లయితే ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీని పెంచుకుంటే సరిపోతుంది. ఇంట్లోనే ఒక్కొక్క ఫ్లేవర్ని ఇష్టపడుతుంటారు కదా. సో నేను మీకు చూపించిన 4 ఫ్లేవర్స్లో మీకు ఏ ఫ్లేవర్ అయితే ఇష్టమో దాన్ని మీరు డెఫినెట్లీగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం జీవిత తెలుగింటి రుచులు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ వరకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.